అప్పుడే 4 అయిపోయిందా? నోట్స్ రాసుకోవాలి. ఏంటి నాన్న చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఏమి తోచగా నీకు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా. రా కూర్చో. నా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నావా? కానీ మామూలుగా రాస్తే ఏంటి నాన్న నువ్వు బ్రెయిలీలో రాస్తున్నావా? బ్రెయిలీ నీకు ఒక్కదానికే తెలుసు అనుకున్నావా? నాకు కూడా తెలుసమ్మా. చూడు ఎన్ని పేజీలు తయారు చేశానో. నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చమ్మా. నా కోసం ఎన్ని రాత్రులు మేలుకుని ఎంత కష్టపడి నేర్చుకున్నావు నాన్న. అబ్బే పెద్దగా ఏం కష్టపడలేదమ్మా. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నాన్న. నా కోసం ఎన్నో వదులుకున్నావు, ఎన్నో పోగొట్టుకున్నావు, ఎన్నో మానుకున్నావు, ఎన్నో అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు నా కోసం ఎంతో కష్టమైన బ్రెయిలీ కూడా నేర్చుకున్నావు. అవునా? ఈ గుడ్డి కూతురు మీద ఎందుకు నాన్న ఇంత తాపత్రయం? అమ్మ మీనా, ప్రేమించటం అంటే అవతల మనిషి నుంచి ఏదో కావాలనుకోవటం కాదమ్మా. అవతల మనిషికి ఏదో చెయ్యాలనుకోవటం. నిన్ను ప్రేమించే తండ్రిగా నేనీ మాత్రం చేయటం పెద్ద గొప్పేం కాదమ్మా. నా కళ్ళేవని ఆ దేవుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపడి ఆ కళ్ళ కంటే గొప్ప కన్న తండ్రినిచ్చాడు. నీకు ఏం చేసి రుణం తీర్చుకోగలను నాన్న? చెప్పనా? చెప్పు నాన్న, ఏమైనా చేస్తాను. ఏం లేదమ్మా, నువ్వు బాగా కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ నాన్న. ఐ టు లవ్ యూ. ఎంఐఎస్ఎస్ మిస్. అరే రమ్మంట సార్. నిన్న కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావురా? తాత చావుకు పోయాను సార్. ఓ నీ అబ్బా, ఇప్పుడు అడిగినా తాత చావు అంటావు. ఎంత తాత అయితే మాత్రం ఎన్నిసార్లు వస్తాడు రా? మా ముసలోడు చావడు సార్, దగ్గి మమ్మల్ని చంపుతాడు. అయినా నేను వెళ్ళింది మా అత్తగారు ఊరు సార్. తాత చావుకి ఊరి పేరండి. ఊరి పేరా? బాగుంది. అయితే మీ అమ్మగారు ఊరి పేరేమిట్రా? నువ్వు చావు. నిన్ను అడగడం నా చావుకు వచ్చింది. రేయ్, ఇంతకీ మేనేజర్ వచ్చాడా, ఆయన వచ్చాడా? వచ్చారండి. ఏ మూడ్లో ఉన్నారా? ఆ మూడ్లోనే ఉన్నారు సార్. మే కమిన్ సార్. ఓ పరబ్రహ్మం, కమాన్ కమాన్. ఏమిటయ్యా పొద్దున్నే ప్రపంచాన్నే తిప్పేస్తున్నావు? ఏమన్నా విశేషమా? విశేషమే సార్. మీరు ఒక చిట్కా కొట్టి నన్ను ముందుకు దోశారనుకోండి, మీ బ్లెస్సింగ్స్తో కోమాలోకి వెళ్ళిపోతాను. ఏమిటి కోమానా? కొంప తీసి ఏదైనా కోక తగిలి కోకా కోలా అయ్యావా? కోకా కోలా కాదండి బాబు, ఏకంగా మజానే. ఫ్రాక్ అండి, మోడర్న్ ఫ్రాకు. ఏంటి ఫ్రాకే? అయ్యి బాబు చంపేసేవయ్యా బాబు. ఫ్రాక్ అన్నా కోకన్నా నాకు షాక్ తగిలిస్తుందయ్యా. మ్యాటర్ ఏమిటో చెప్పు. కూర్చో. ఏం లేదండి, మొన్న మా ఇంట్లో స్నానం చేసి తుండుకుంట కట్టుకుని సూర్యుడికి దండం పెట్టుకుంటున్నా. అంతే, రోడ్డు మీద చాకు లాంటి పిల్ల తళుక్కున మెరిసింది. నమ్మండి, అంత యంగు. యంగంటే నీ దృష్టిలో ఓ 40 వేసుకొచ్చా? చచ్చా, టీన్స్ అండి బాబు. 15కి 17కి మధ్యన ఉంటుంది. 15కి 17కి మధ్యన అంటే 16. నువ్వు 3 రెట్లు. నాట్ బ్యాడ్. అవునండి గురుగారు, నాకు చిన్న డౌటు. సంగతి ఏమిటంటే, ఏంటి? నేను చూడడానికి కొంచెం ఏజ్ లా కనిపిస్తాను కదా? కొంచెం ఏముందిలే. మరి అమ్మాయి అంత సీరియస్ గా నన్నే ఎందుకు ట్రై చేస్తున్నట్టు? నీకో పాయింట్ చెప్పనా? పచ్చికాయలు వగర్రుగా టేస్ట్ లేకుండా ఏడుస్తాయి, అవునా? అవును సార్. మరి పళ్ళు మంచి టేస్ట్తో బ్రహ్మాండంగా ఉంటాయి, అవునా? అవునండి. అంటే ఏంటన్నమాట? కుర్రాళ్ళు పచ్చికాయలు టైప్ అన్నమాట. వగరు తప్ప పొగరు ఉండదు. మరి మనం మంచి పళ్ళు. ఉదాహరణకి నువ్వు బంగినపల్లి అనుకో, నేను నూజివీడి రసం అన్నమాట. అంచేత ముందు నువ్వు ఈ దరిద్రపు కొట్టు గెటప్ తీసేసి మోస్ట్ మోడర్న్ గెటప్లోకి వచ్చాయి. అంటే అంటే చిత్తూరు నాగయ్య గారి టైపు కాదు, హృతిక్ రోషన్. సోగులుగే ఉందిలేండి, సొమ్ములు ఉండద్దు. సొమ్ముల గురించి నువ్వు మర్చిపోవు, నేను ఉండగాను. గురుగారు, మీ రుణం నేను తీర్చుకోలేను. ఈ డబ్బు మళ్ళీ అడగండి. మీ రుణం జన్మలో తీర్చుకోలేనండి. మనసు ఉండాలే కానీ రుణం తీర్చుకోవడానికి మార్గాలు అనేక ఉంటాయి. మరి ఎలాగండి? ఎలా ఏముంది, ఏ నైటో నువ్వు ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఇదే ఉందిలే, మా ఆఫీసులో మంచి నూజివీడి రసం ఉందని గుర్తు చేయి. సార్ నీదయ్యేకెళ్ళవయ్యా.
ప్రొసీడ్ ప్రొసీడ్. చల్లండి ఉంటా. ఫ్రాక్ 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 ఫ్రాక్. డబ్బులంతా తగలేదు కదా? లే, రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా హెల్ప్ అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? పొగరు ఎక్కువైపోయి. థ్యాంక్స్ సురేష్ గారు, వస్తాను. రా వెళ్దాం. బాబ్జీ, ఆ? ఆ అమ్మాయి బ్లైండా? ఆ అమ్మాయి పుట్టిగుడ్డి. ఆ అమ్మాయి మూమెంట్ చూస్తే ఎవరు అలా అనుకోరు. సేవ్ చేసినందుకు థ్యాంక్స్ సురేష్. మీనా గారు, ఏంటి చెప్పండి. మీకు చూపు లేదని ఇప్పటి వరకు నాకు తెలియదండి. ఐఎమ్ వెరీ సారీ. సాధ్యమైనంత వరకు ఎవరికి నేనే తెలియనివ్వను, ఎందుకంటే సింపతితో ఇలా సారీలు చెప్తారని. సింపతి చూపించటం నాకు ఇష్టం ఉండదు. జాలి పొందటం అంత దురదృష్టం లోకంలో మరొకటి ఉండదు. నన్ను అడిగితే కళ్ళు లేని వాళ్ళని, కాళ్ళు లేని వాళ్ళని చూసి జాలిపడ్డం కాదు, మనసు లేని వాళ్ళని చూసి జాలిపడాలి. సీరియస్ కబుర్లు ఎందుకు కానీ మీ ఎత్తంత చెప్పనా? ఎంత? 6 అడుగులు. అరే, ఎలా చెప్పారు? నా మీద పడ్డ మీ నీడని బట్టి. మీ వెయిట్ ఎంతో చెప్పనా? చెప్పండి. 60 కేజీలు. ఓ గాడ్, ఇదెలా చెప్పారు? మీ వెయిట్కి బల్ల కదలికని బట్టి. మీరు సామాన్యులు కారండోయ్. బాగుందా? ఏంటి? నవ్వండి, బాగుంటుందని కార్డిచ్చారుగా. తప్పుగా అనుకోలేదు కదా? అనిపించింది చెప్పడంలో తప్పే ఉందండి. తప్పు లేదు గనక నా గురించి మీకు ఏమనిపించిందో చెప్పండి. అమాయకులని, బస్సులో మీ పద్ధతి బట్టి మంచివారని, పూలు కొన్న విధానం బట్టి సభ్యత గలవారని, మీ మాటల్ని బట్టి నా మీద ఇష్టపడేవారని. యు ఆర్ వైజ్ అండ్ ఫ్రాంక్. థ్యాంక్ యూ.